ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఉదయకాల సమయంలో ప్రతిదినం ప్రభుత్వం అన్న ఈ ప్రోగ్రాంకి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నా. ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన దేవాన్ని వందనాలు నాయన. మరొక ఉదయకాల సమయాన మమ్మల్ని ఈ రీతిగా చేర్చినందుకే మీకు వందనాలు ఆయన. రోజువారీగా మరి ఈ దినం కూడా మీ మెలరైన స్వరంతో మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఈ లోకంలో డబ్బు మానవుడి మీద ఎంతగానో ప్రభావం చూపుతా ఉంది. ధనం మూలం ఇదం జగత్ అన్న మాట మనందరికీ కూడా సుపరిచితమైన మాట. ఈ లోకంలో డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు. ఈ లోకంలో డబ్బు ఉంటే ఏమైనా పొందొచ్చు. ఈ లోకంలో డబ్బు ఉంటే ఎలాగైనా ఉండొచ్చు. సో ఈ యొక్క ఆలోచన ప్రతి మానవుడి యొక్క మస్తిష్కంలో చేరిపోయింది. అందుకనే మానవుడు ఏం చేస్తా ఉన్నాడంటే డబ్బుని వెతుక్కుంటూ డబ్బులు ఎక్కడ దొరుకుతాదా, ధనం ఎక్కడ లభిస్తుందంటూ వెతుకుతూ పరుగులు తీస్తుంటున్న వాడుగా ఉంటా ఉన్నాడు. దాని వెనక డబ్బు కోసము రాష్ట్రాలు దాటేస్తున్నారు, డబ్బు కోసము దేశాలు దాటేస్తా ఉంటా ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా డబ్బు వస్తుంది అంటే వెళ్ళిపోవడానికి మానవుడు సిద్ధంగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఈ డబ్బులు మానవుణ్ణి ఎంత ప్రభావితం చేస్తా ఉన్నాయో కదా. సో డబ్బులు కలిగి ఉండడం అన్నది పాపం కాదు, కానీ డబ్బు కోసమే జీవితం అన్నది చాలా భయంకరమైన పాపము. డబ్బు కోసమే జీవితము, దానికోసం నేను ఏదైనా చేస్తాను, దానికోసం నేను అన్యాయంగా ఉంటాను, దానికోసం నేను అక్రమంగా పాల్పడతాను, దానికోసం నేను లంచాలైనా తీసుకుంటాను అనుకుంటే అది చాలా పొరపాటు, చాలా పాపం. అది దేవుడు ధనాశ గురించి చెబుతా ఉంటా ఉన్నాడు. ధనాన్ని కోసము నువ్వు ఆశ కలిగిన వాడుగా ఉండకూడదు అని పదే పదే దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటా ఉన్నాడు, తెలియజేస్తూ ఉంటా ఉన్నాడు. మనం ఒక మాట చదువుకుందాము. ఎబ్రీల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము 6వ వచనాన్ని చదువుకుందాం జాగ్రత్తగా. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్నెన్నడను ఎడబాయును అని ఆయనే చెప్పిన కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. చాలా సింపుల్ కదా. ఒకే ఒక మాట దేవుడు అంటున్న మాట, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. మానవుడికి తృప్తి ఉండట్లేదు, మానవుడికి సాటిస్ఫాక్షన్ లేదు. అందుకనే ధనం మీద విపరీతమైన ఆపేక్ష కలిగిన వాడుగా, ధనం కోసము పరుగులు తీస్తున్న వాడిగా, ధనం కోసము అందరిని వదిలేసుకుంటున్న వాడిగా, ధనం కోసము సాక్షాత్తు దేవుని కూడా వదిలివేస్తున్న వారిగా ఉంటా ఉన్నారు. దేవుని కూడా వదిలేస్తా ఉన్నారు. దేవుడితో మాకు పని లేదన్నట్టు ఉంటా ఉన్నారు. దేవుడితో మాకు ఇప్పుడు అవసరం లేదు, మేము 4 రూపాయలు సంపాదించుకొని వెనకేసుకోవాలి, దాని తర్వాత దేవుడు. ఎంత ఘోరం, ఎంత దుర్మార్గం. ఆయన లేకుండా ఈ సృష్టిలో ఏదీ లేదు. దేవుని లేకుండా ఈ సృష్టిలో ఏమీ లేదు, నువ్వు కూడా లేవు. కానీ ధనం కోసము వెంపర్లాడుతున్న వారుగా, ధనం కోసము పరిగెడుతున్న వారుగా, ధనం కోసము దేవుణ్ణి పక్కన పెట్టేసిన వారంగా ఉంటా ఉన్నాము. కాదంటారా? గమనించండి, ఎక్కడైనా సరే 1 రూపాయి వస్తూ ఉందంటే ఆ రోజు దేవుని పనులు కూడా పక్కన పెట్టేసి పరిగెత్తుతున్నాం కదా. చాలా మంది ఉంటా ఉన్నారు. దేవునిని కూడా పక్కన పెట్టి, దేవుని పరిచర్యను పక్కన పెట్టి, దేవుని కార్యాలు పక్కన పెట్టి, దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టుకొని డబ్బు వస్తుంది, ఇంకొక 500 ఎక్స్ట్రా వస్తుంది, లేకపోతే 1000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది, లేకపోతే నాకు 1 లక్ష రాబోతుంది, దేవుణ్ణి పక్కన పెట్టేసి ధనం కోసము మనం పరుగులు తీస్తున్న వారిగా ఉంటా ఉన్నారు. ఈ లోకంలో మానవుడి యొక్క పరిస్థితి అలాగే ఉంటా ఉంది. దేవుడు అంటా ఉన్నాడు, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. వాటితో చెప్పి గమ్ముగైపోలేదు దేవుడు. అక్కడ ఏమంటా ఉన్నాడంటే, నిన్ను ఏమాత్రమును విడువను,
నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయన చెప్పాడు కదా. గుర్తుందా మాట? దేనికోసం నువ్వు పరిగెత్తా ఉన్నావు? అయ్యో ఈ డబ్బు ఉంటే రేపు నా పిల్లలు ఆకలి తెరిచొచ్చేమో, ఈ డబ్బు ఉంటే నాకు దేనికైనా ఉపయోగపడుతుందేమో, ఈ డబ్బు ఉంటే ఎప్పటికైనా సరే నాకు ఇది అవసరంలోకి వస్తుందేమో, అందుకే కదా నువ్వు పరుగులు తీస్తా ఉంటా ఉన్నావు. దేవుడు చెప్పిన మాట గుర్తులేదా? ఏమంటున్నాడు దేవుడు? నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. ఇక దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా, దేవుడు నిన్ను ఎడబాయకుండా ఉంటే నీకు ఇంకే కష్టం వస్తుంది? ఇంకే కష్టం వస్తుంది? ఈ లోకంలో సిరి సంపదలు కలిగి ఉండడం కన్నా దేవుణ్ణి కలిగి ఉండడం ఎంతో మిన్న మంచిది. ఆయనను గాని నువ్వు కలిగి ఉన్నవాడవుగా, ఆయనను గాని నువ్వు కలిగి ఉన్నదానవుగా నువ్వు ఉంటే ఏ కుదువ లేదు, ఏ కుదువ లేదు. కీర్తన గ్రంథంలో మనం చూడొచ్చు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. లేదండి, దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు మనతో ఉంటే ఏది కూడా మనకు కొదువు లేకుండా ఉంటది, ఏది కూడా మనకు కొరత లేకుండా ఉంటది. పరిగెత్తాల్సిన అవసరం ఉంది, ఇంకా వెంపర్లాడాల్సిన అవసరం ఉంది, ఇంకా డబ్బుల కోసం అడ్డమైన గడ్డి తినాల్సిన అవసరం ఉంది. దేవునితో సంతోషంగా ఆయన సహవాసాన్ని అనుభవిస్తూ, దేవుని యందు ఆనందిస్తూ ఎంతో తృప్తిగా బ్రతకవలసిన నీవు డబ్బు కోసం దేవుని సహవాసాన్ని వదులుకుంటున్నావా? డబ్బు కోసం దేవుని కార్యాలను పక్కన పెడతా ఉంటున్నావా? డబ్బు కోసం దేవుని యొక్క కార్యకలాపాలకు నువ్వు దూరంగా ఉంటా ఉన్నావా? దేవుడు ఇప్పుడు అవసరం లేదులే అనుకుంటున్న భయంకరమైన నీచమైన మనస్తత్వంతో ఉంటున్నావా? దేవుడు అంటున్నాడు, తృప్తి కలిగి ఉండు, నీకు కలిగిన దానితో తృప్తి పడి ఉండు, ధనాపేక్ష కలిగి ఉండొద్దు. నేను నీకు తోడుగా ఉంటున్నాను, నిన్నెప్పుడు కూడా విడువను, నిన్నెప్పుడు కూడా ఎడబాయను. కాబట్టి నువ్వు దేనికోసం కూడా భయపడాల్సిన అవసరం లేదు. నేను నిన్ను తృప్తిపరిచే దేవుణ్ణి, నేను నిన్ను పోషించే దేవుణ్ణి, నేను నిన్ను సంరక్షించే దేవుణ్ణి, నేను నీకు సహాయకుడును. అక్కడ రాయబడుతుంది, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను అని చెప్పగలిగే వారంగా మనం ఉండాలంట. ఆయన మనకు సహాయకుడండి. ప్రతి అవసరతను అక్కర్ను తీర్చగలిగే దేవుడు. తన మహిమైశ్వర్యంలో నుంచి మన ప్రతి అవసరాన్ని తీర్చగలిగే దేవుడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ధనాపేక్ష కలిగి ఇష్టం వచ్చినట్లుగా నువ్వు వెళ్తున్నావా? ధనాపేక్ష కలిగి ఇష్టం వచ్చిన అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడుతుంటున్నావా? ధనాపేక్ష కలిగి దేవుడిని పక్కన పెట్టి, దేవుని సహవాసాన్ని పక్కన పెట్టి ఈ లోకపరమైన అంశాలలో తలమునకలైపోయి ఉంటున్నావా? ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు, ధనాపేక్షను వదిలిపెట్టు, నీకు కలిగి ఉన్న దాంతో తృప్తిగా ఉండు. ఆయన నిన్ను ఎన్నడూ కూడా విడువడు, ఎడబాయుడు. ఆయన నీకు నిజమైన సహాయకుడిగా ఉంటా ఉన్నాడు. అప్పుడు నువ్వు నీ జీవితంలో ఎంతో సంతోషకరమైన, తృప్తిదాయకంగా నువ్వు జీవించగలవు. కాబట్టి దేవుడిచ్చే శాంతి, సమాధానము, సంతోషము, తృప్తి నువ్వు పొందుకోవాలని ఆశపడితే, ఇదిగో దేవుడు చెప్పినట్లుగా ఈ లోకానుసారంగా నువ్వు నడుచుకోకుండా, ఈ లోకం అనుసరిస్తున్నట్లుగా ధనం మూలం ఇదం జగత్ అని నువ్వు అనుకోకుండా, దేవుడు నాతో ఉంటే చాలు అని అనుకోగలిగితే ఎంత ధన్యురాలు, ఎంత ధన్యుడు. ఎంత తృప్తికరంగా నువ్వు బ్రతకగలవు, ఎంత సంతోషకరంగా నువ్వు జీవించగలవు. కాబట్టి ఇలాంటి జీవితం నీకు కావాలనుకుంటే దేవుడు నాతో ఉండాలని కోరుకో. ఆయన నీతో ఉండి నిన్ను తృప్తిపరిచే దేవుడిగా ఉంటాడు. దేవుడి మాటలను దీవించిన గాక. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన మాటకే వందనాలు. ఈ లోకంలో ధనమే మాకు మూలం అనుకుంటా ఉన్నాం నాయన. అందుకని అనేకమైన అన్యాయాల అక్రమాలు మిమ్మల్ని విడిచిపెట్టిన వారుగా మీ మాటలను బట్టి ఎవరైనా సరే, ప్రభువా నువ్వు నాకుంటే చాలయ్యా, ఇంక ఈ లోకంలో ఏది అవసరం లేదని ప్రార్థించిన వారు, ఆయన హృదయంలో అనుకున్న వారు ఉంటే వారి యొక్క జీవితాలను మార్చండి, వారి తృప్తిని దయచేయండి. మీరే సమాధానాన్ని అనుగ్రహించి నడిపించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.